Hi guys, welcome to my channel. This is Manoj. Guys, J2K R19 and R20 M1 15 days preparations లో భాగంగా ఈరోజు ఫోర్త్ డేను ఈ త్రీ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చే లోపల ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే. ఓకే, ఈ త్రీ టాపిక్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చే లోపల ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్లో లెట్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ బి ఎలా ఉంటాయి అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి. దీన్ని ఈక్వేషన్ వన్గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో ఎలా ఉంటాయి అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి అని ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్లో ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి. కాకపోతే ఇక్కడ ఎక్స్ బదులు థీటా సబ్స్టిట్యూట్ చేయాలి, వై బదులు ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బదులు థీటా, వై బదులు ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్లో సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటాతో డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటా. ఓకే, ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటా, దీన్ని ఈక్వేషన్ 2 అంటాము. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి. ఇక్కడ సి అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని రిమూవ్ చేయడానికి ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. చేస్తే ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటా. ఓకే, అలా వచ్చింది మనకి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం కదా. ఇక్కడ అంటే ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేసి కొత్త ఈక్వేషన్ వచ్చింది కదా, దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటామా. ఈ ఈక్వేషన్ 2లో ఏం చేయాలి? రీప్లేస్ డిఆర్ బై డి థీటా ఉంటే మనం బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్గా రీప్లేస్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాలో మీరు డిఆర్ బై డి థీటా బదులు ఏమి రీప్లేస్ చేయాలి? మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్. తర్వాత సాల్వ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి అనేది ఉంటుంది. ఇందులో సి అనేది ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని రిమూవ్ చేయడానికి మనం ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో థీటాతో చేస్తాం. చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటా అని కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఈ కొత్త ఈక్వేషన్లో మనకి డిఆర్ బై డి థీటా ఉన్న చోటల్లా మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ కేటీ. థీటా ఈజ్ ఈక్వల్ థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఇంపార్టెంట్ ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనకి 2 ఉంటాయి. టైంని కనుక్కోవాలి యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ కూడా కనుక్కోవాలి. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనకి 2 ఉంటాయి. టైంని కనుక్కోవాలి యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ కూడా కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం టైంని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, మీకు కనుక టైంని ఎలా కనుక్కోవాలో వచ్చిందనుకో సేమ్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ కూడా వచ్చింది ఈజీగా.
ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మన క్వశ్చన్లో 3 కండిషన్స్ ఇస్తారు. ఓకే, క్వశ్చన్లో 3 కండిషన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కన్సిడర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని కన్సిడర్ చేసుకోవాలి. θ ఈజ్ ఈక్వల్ టు నాట్ ప్లస్ sin t మైనస్ k ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసిన తర్వాత ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ find c value and substitute in equation 1. ఓకే, అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు 3 కండిషన్స్ ఇస్తారని చెప్పాను. ఆ 3 కండిషన్ ముందు ఇచ్చిన 3 కండిషన్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈక్వేషన్ ఫార్ములా ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తున్నాం. కన్సిడర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 3 కండిషన్స్ చెప్పా కదా, అందులో ఫస్ట్ కండిషన్ని బేస్ చేసుకొని సి వాల్యూ కనుక్కోవాలి. ఆ వచ్చిన సి వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఈక్వేషన్ 2 అబ్టైన్ అయింది మనకి. ఓకే, సి వాల్యూ అనేది ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 2 అనేది అబ్టైన్ అయ్యింది. ఆ ఈక్వేషన్ 2 అబ్టైన్ అయిన తర్వాత అంటే ఈక్వేషన్ 1లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది కదా, దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఫ్రమ్ కండిషన్ టు కండిషన్ ఆల్రెడీ ఇందాక ఒక కండిషన్ అయిపోయింది, 3 కండిషన్స్లో ఒక కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ బేస్ చేసుకొని అండ్ ఈక్వేషన్ 2ని బేస్ చేసుకొని e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కోవాలి. ఓకే, కండిషన్ 2ని మరియు మనకు వచ్చిన కొత్త ఈక్వేషన్ 2ని బేస్ చేసుకొని e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత 6th ఏంటిది, సబ్స్టిట్యూట్ థర్డ్ కండిషన్ అండ్ e పవర్ మైనస్ k వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 ఫర్ టైం. ఓకే, అంటే ఇప్పుడు థర్డ్ కండిషన్ మిగిలిపోయింది కదా, థర్డ్ కండిషను ఇక్కడ ఫైండ్ చేసిన ఈ పవర్ మైనస్ కే వాల్యూ సెకండ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఓవరాల్గా చెప్తాను చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో θ ఈజ్ ఈక్వల్ టు θ0 ప్లస్ c ఇంటూ e పవర్ మైనస్ kt. ఈ ఫార్ములా మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. కాకపోతే ఇందులో మనం టైం ఒకటి కనుక్కుంటాం అండ్ టెంపరేచర్ ఒకటి కనుక్కుంటాం. టైంని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, అంటే ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఇచ్చే ప్రాబ్లమ్స్లో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ముందు ఇచ్చిన 3 కండిషన్స్ రాసుకోవాలి, అది స్టెప్ 1. నెక్స్ట్ ఏంది, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములాని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి, అది స్టెప్ 2. నెక్స్ట్ ఏంది, ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని e పవర్ మైనస్ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫస్ట్ కండిషన్ని బేస్ చేసుకొని c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ అయిపోయింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ని బేస్ చేసుకొని అండ్ ఈక్వేషన్ 2ని బేస్ చేసుకొని ఈ 2ని బేస్ చేసుకొని e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన e పవర్ మైనస్ k వాల్యూ అండ్ థర్డ్ కండిషన్ ఉందిగా, ఆ థర్డ్ కండిషన్ e పవర్ మైనస్ k వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిజల్టెంట్ టైం వచ్చింది. సేమ్ టెంపరేచర్ అంటే ఈ 6th దాంట్లో ఉండిద్ది. 6th దాంట్లో థర్డ్ కండిషన్ e పవర్ మైనస్ k వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయం కదా, ఇక్కడ మనం టెంపరేచర్ అనేది కనుక్కోవాలి. టైం కనుక్కున్నాక అంటే ఇక్కడ మనం టైం కనుక్కున్నాం, టైం అంటే స్మాల్ t కనుక్కోవాలి, టెంపరేచర్ అంటే θ కనుక్కోవాలి. ఓకే, ఇది అంటే 6th పాయింట్లో థర్డ్ కండిషన్ e పవర్ మైనస్ k వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అక్కడ వాడు క్వశ్చన్లో టైం అడిగితే స్మాల్ t కనుక్కోండి, అదే వాడు క్వశ్చన్లో టెంపరేచర్ అడిగితే θ కనుక్కోండి. ఓకే, ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మీరు కనుక ఈ ఫార్ములా కానీ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే. ఓకే, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే అంటే ఇందులో మనకి లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఒక ఫామ్లో ఉంది, లా ఆఫ్ నేచురల్
డికేకి ఒక ఫార్ములా ఉంది. అంటే లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఫార్ములా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. లా ఆఫ్ నేచురల్ డికేకి ఫార్ములా ఏంటిది? x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, గ్రోత్ అంటే మనకి అంటే క్వశ్చన్లో ఎలా ఇస్తారు? లా ఆఫ్ నేచురల్ గ్రోత్ గ్రోస్ అని ఎట్లా ఇస్తారు. అదే డికే అంటే డికంపోజ్, డిసింటిగ్రేట్ అని ఇస్తారు. ఓకే, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ అంటే x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. లా ఆఫ్ నేచురల్ డికే అంటే x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ కేటీ. ఇచ్చింది నేచురల్ గ్రోత్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రాబ్లంలో కనుక గ్రోత్ ఉంటే నేచురల్ గ్రోత్. ఇచ్చింది నేచురల్ డికే అని ఎలా ఐడెంటిఫై చేయాలి? డికంపోజ్ ఉన్న, డిసింటిగ్రేట్ ఉన్న నేచురల్ డికే అని ఐడెంటిఫై చేయాలి. నేచురల్ గ్రోత్ ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. నేచురల్ డికే ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ కేటీ. అంటే దీని ప్రాసెస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లోనే సేమ్గా ఉంది. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేది కనుక్కోవాలి, క్వాంటిటీ అనేది కనుక్కోవాలి. ఓకే, అంటే ఇందులో ప్రాసెస్ చెబితే అర్థం కాదు, కానీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చేశాను. ఆ ఎగ్జాంపుల్కి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరేం చేస్తారు? ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3rd టాపిక్ ఈ ఫామ్లో చూసిన తర్వాత ఆ వీడియో ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమైంది. ఓకే గైస్, ఇవి ఈ 3 టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే. ఈ 3 టాపిక్స్ అనేవి ఈ 4th డేలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ గైస్, మీకు ఎవరికైనా ఈ M1 అంటే ఈ 15 days ప్రిపరేషన్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా JN2K ఆర్ JN2A బీటెక్ బీఫార్మసీ కావచ్చు, ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఆర్ రిజల్ట్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.